కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అనేది పర్టిక్యులర్‌గా మన సౌత్ ఇండియా నుండి స్టూడెంట్స్ అనేది ఎక్కువగా ఎళ్తూ ఉన్నారండి. సో, ఏదైనా ఒక కోర్స్‌కు డిమాండ్ ఉన్నప్పుడు జనరల్‌గానే ప్రతి ఇన్‌స్టిట్యూషన్‌లో ఫీజెస్ అనేది కూడా పెంచడం మనం చూస్తూ ఉంటాము. హ్మ్. అంటే అంతే కదండీ! ఇప్పుడు బయటైనా ఇప్పుడు మనం మార్కెట్‌లో ఒక వస్తువుకు డిమాండ్ ఉందంటే దాని రేట్ అనేది దాని పెంచేస్తాం. రేట్ అనేది సేమ్ ఇక్కడ ఎడ్యుకేషన్‌లో కూడా ఎన్నో బ్రాంచెస్, ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇంజినీరింగ్ కాకుండా ఈవెన్ మేనేజ్‌మెంట్ వైపు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అనేది చాలానే ఉన్నాయి. బట్ స్టిల్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివితే మంచి ప్యాకేజెస్ వస్తాయి, మంచి జాబ్స్ ఉంటాయి అనే దాంతోటి స్టూడెంట్స్ ఎక్కువగా సీఎస్ఈ ప్రోగ్రామ్స్‌కనేది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారనమాట. దానివల్ల ఇప్పుడు నార్మల్ ఇంజినీరింగ్ కాలేజ్ దగ్గర నుండి కూడా చిన్న చిన్న యూనివర్సిటీస్ కూడా అంటే వాళ్ళ ఫీజ్ అనేది పెంచడం జరిగిందండి. సో, ఇవాళ మనం ఏ ఇన్‌స్టిట్యూషన్ తీసుకున్నా ఫీజ్ అనేది 10,00,000 అబోనే ఉంటుందనమాట. అదే మంచి ఇన్‌స్టిట్యూషన్స్ అంటే 15-20 లాక్స్ అనేది కూడా ఫీ అవుతుందనమాట. సో, ఇది ఆబ్వియస్‌గా ప్రతి స్టూడెంట్ అనేది అంత బడ్జెట్ అఫోర్డ్ చేస్తారనేది ఏం లేదు. కొంతమంది అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూషన్స్ అనేది మనకు నార్త్ ఇండియాలో చాలా ఉన్నాయండి. అలాంటి వాటిల్లో మన ఐటీఎం యూనివర్సిటీ అనేది కూడా వన్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఐటీఎం యూనివర్సిటీ అనేది మనది గ్వాలియర్ మధ్యప్రదేశ్‌లో ఉందండి. గ్వాలియర్ ప్లేస్ అనేది మనకు ఢిల్లీకి ఒక 4 అవర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్టూడెంట్స్‌కు ఢిల్లీ ఎళ్ళే ప్రతి ట్రైన్ మనకు విజయవాడ నుండైనా, విశాఖపట్నం ఏరియా నుండైనా, ఇటు కర్నూల్, అనంతపూర్, హైదరాబాద్ నుండి ఎక్కడి నుండైనా మనకు ఢిల్లీకి నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఎక్కువున్నాయి. సో, ఢిల్లీకి ఒక 4 అవర్స్ బిఫోరే మనకు గ్వాలియర్ అనేది ఉంటుందండి. పేరుకిది అంటే మధ్యప్రదేశ్ స్టేట్ అయినప్పటికీ ఢిల్లీకి దగ్గరలో ఉంటుందనమాట. సో, ఐటీఎం యూనివర్సిటీలో కూడా మనము అంటే జనరల్‌గా ఇప్పుడు వచ్చిన యూనివర్సిటీస్ అన్నీ గూడా చాలా కొత్తగా వచ్చినాయండి. అంటే అన్నీ 7, 8 ఇయర్స్‌లో వచ్చిన ఇన్‌స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది. బట్ ఐటీఎం యూనివర్సిటీ అనేది ఆల్మోస్ట్ 28 ఇయర్స్ ఓల్డ్ ఇన్‌స్టిట్యూషన్ అండి. 1997లో ఇదొక ఇంజినీరింగ్ కాలేజ్‌గా ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ 2011లో ప్రైవేట్ యూనివర్సిటీ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సాధారణంగానే ఓల్డ్ ఇన్‌స్టిట్యూషన్ అన్నప్పుడు అక్కడ స్ట్రాంగ్ అకాడమిక్ లైన్ ఉంటుంది. కంపెనీస్‌తో టై అప్స్ అనేది కూడా బాగుంటాయి. అంటే స్టూడెంట్స్‌కు మంచి ఎడ్యుకేషన్‌తో పాటు ప్లేస్‌మెంట్స్‌కి ఆపర్చునిటీస్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. సో, ఐటీఎం యూనివర్సిటీ అనేది కూడా సేమ్ కేటగిరీలో ఉండే ఇన్‌స్టిట్యూషన్ అండి. సో, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ అనేది కూడా స్టూడెంట్స్‌కనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉందనమాట. సో, ఐటీఎంలో మనము ఆఫర్ చేసే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌కనేది 9,10,000 అనేది 4 ఇయర్స్‌కు ట్యూషన్ ఫీజ్ అనేది ఉంటుంది. ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ 4 అనేది. ఇయర్స్‌కి 9,00,000. యెస్ అండి. 4 ఇయర్స్ కలిపి 9,10,000 అనేది బోత్ ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ ఫీ అనేది ఉంటుందనమాట. కంప్యూటర్ సైన్స్‌తో పాటు న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ ఫోరెన్సిక్స్ అనేది మనం ఆఫర్ చేస్తున్నాం సీఎస్ఈలో. ఈ కోర్సెస్ అన్నీ కూడా 9,10,000లో స్టూడెంట్ అనేది ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చనమాట. అంటే తక్కువ ఫీలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మన అవును. ఐటీఎం యూనివర్సిటీ అనేది అందిస్తుందనమాట. ఇదే కాకుండా కోర్ బ్రాంచెస్ అయిన ఈసీఈ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఉంది, మెకానికల్, సివిల్ ఇలాంటి బ్రాంచెస్ అయితే గనక 7 లాక్స్‌లోనే స్టూడెంట్ 4 ఇయర్స్ అనేది ఈ బీటెక్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవచ్చనమాట. ఐటీఎం యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఏఐ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తారు. మన దగ్గరొచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌తో పాటు డేటా సైన్స్, సైబర్ ఫోరెన్సిక్స్ అనేది మనం ఆఫర్ చేస్తున్నామండి. ఈ 3 స్పెషలైజేషన్స్ అనేది. సో, ఈ 3 స్పెషలైజేషన్స్‌తో పాటు మనము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అనే ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. దీంట్లో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి మన దగ్గర. విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది మనం ఆఫర్ చేస్తున్నాం ఈసీఈలో. దాంతో పాటు ఐఓటీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుండి స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఐఓటీ అండ్ సెన్సార్స్ అంటాము స్పెషలైజేషన్ అనేది. అండ్ మెకానికల్ అండ్ సివిల్ ఇంజినీరింగ్‌లో కూడా మనము డిఫరెంట్ స్పెషలైజేషన్స్‌తో ఈ కోర్ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నాం. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ అనేది ఇప్పుడు కొత్తగా మనము స్పెషలైజేషన్ అనేది ఆఫర్ చేయబోతున్నామండి. ఇవే కాకుండా ఐటీఎం యూనివర్సిటీలో అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌తో పాటు ఈసీఈ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ లాంటి బ్రాంచెస్‌తో పాటు మనము బైపీసీ స్టూడెంట్స్ కూడా ఇవన్నీ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఎంపీసీ స్టూడెంట్స్ కండి. బైపీసీ స్టూడెంట్స్ కూడా మనము బీఎస్సీ అగ్రికల్చర్‌తో పాటు మన దగ్గర ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఈవెన్ ఫిషరీస్ లాంటి కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నామనమాట. ఇదే కాకుండా పీజీ లెవెల్‌లో ఎంఎస్సీ అంటే అగ్రికల్చరల్ రిలేటెడ్ కోర్సెస్ ఎంఎస్సీతో పాటు ఎంఎస్సీ అగ్రికల్చర్‌లో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారు. బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్‌కి కూడా ఎంటెక్ ప్రోగ్రామ్స్ అనేది కూడా మన దగ్గర ఆఫర్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఎనీ కోర్స్‌కి మనకి ఇక్కడ ఆఫర్ అనేది ఉంది. అవును. దాదాపు ఇక్కడ మనం ఐటీఎం యూనివర్సిటీలో 96 కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. అండ్ క్యాంపస్ అనేది
అనేది కూడా 165 ఎకర్స్లో ఉంటుందన్నమాట. సో జనరల్గా మనం చాలా యూనివర్సిటీస్ ఈ మధ్య కాలంలో వచ్చే కొత్త యూనివర్సిటీస్ అన్నీ కూడా 30 ఎకర్స్ నుండి 50 ఎకర్స్ లేదా 60 ఎకర్స్ మ్యాక్సిమం అనేది ఉంటాయి. బట్ ఐటీఎం యూనివర్సిటీ అనేది 165 ఎకర్స్లో ఉంటుందండి క్యాంపస్ అనేది. సో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేది మన దగ్గర ఆఫర్ చేస్తున్నాం. అంటే డైవర్సిఫైడ్ కోర్సెస్ అనేది ఉన్నాయి. దీంతో పాటు స్టూడెంట్స్ తీసుకున్నా కూడా మన దగ్గర ఆల్మోస్ట్ 35+ కంట్రీస్ నుండి మన దగ్గర స్టూడెంట్స్ అనేది ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేస్తున్నారు. దీంతో పాటు ఇండియాలో కూడా దాదాపు ప్రతి స్టేట్ నుండి మన దగ్గర స్టూడెంట్స్ అనేది ఎడ్యుకేషన్ పర్స్యూ చేయడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. అండ్ హాస్టల్ కెపాసిటీ తీసుకున్నా కూడా దాదాపు 4000 సీటింగ్ కెపాసిటీ ఉన్న హాస్టల్స్ అనేది మన దగ్గర ఇన్ హౌస్ అనేది ఐటీఎం యూనివర్సిటీలో ఉన్నాయండి. అదేవిధంగా ఐటీఎం యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? సో సాధారణంగానే మన సౌత్ ఇండియా నుండి వెళ్ళే స్టూడెంట్ డెఫినెట్గా బీటెక్ జాయిన్ అవుతున్నారంటే వాళ్ళు ప్లేస్మెంట్స్ కోసమే జాయిన్ అవ్వటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది లీస్ట్‌గా చెప్పొచ్చు. మన సౌత్ నుండి హార్డ్లీ ఒక 2-5% స్టూడెంట్స్ మాత్రమే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు అనేది వెళ్తున్నారు. బట్ 95% మోర్ దాన్ 95% స్టూడెంట్స్ వచ్చేసరికి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కోసం డిమాండ్ ఉన్న కోర్సెస్ అనేది ఇంజినీరింగ్‌లో జాయిన్ అవుతుండటం చూస్తూ ఉంటాం అనమాట. సో ఐటీఎం యూనివర్సిటీలో మన దగ్గర 82% ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఉందండి. 24 బ్యాచ్ వరకు. 25 అకాడమిక్ ఇయర్‌వి స్టిల్ ప్లేస్మెంట్స్ అనేది ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మనకు మే 15 ఆర్ మే 20 వరకు అనేది స్టాటిస్టిక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే 24 బ్యాచ్‌లో 45 lakhs పర్ యానం అనేది మన దగ్గర హైయెస్ట్ ఉందండి. అండ్ 7 lakhs పర్ యానం అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో యావరేజ్ ప్యాకేజ్ ఉందన్నమాట. జనరల్‌గానే 7 lakhs అబోవ్ యావరేజ్ ప్యాకేజ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ డెఫినెట్‌గా వాటి పర్ఫార్మెన్స్ అనేది బెటర్‌గా ఉందని చెప్పొచ్చండి. మంది ఓల్డ్ యూనివర్సిటీ కావటము, మల్టిపుల్ కంపెనీస్‌తో మనము టైఅప్స్ అనేది ఉండటము ప్లేస్మెంట్స్ వల్ల. సో ఇక్కడ మంచి ప్లేస్మెంట్స్ అయితే స్టూడెంట్స్‌కు ఎవ్రీ ఇయర్ ఉంటాయనేసి చెప్పొచ్చండి. అండ్ మన దగ్గర ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ తోటి అనేది ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కు తీసుకుంటే గనక ఐబీఎం అండ్ ఏడబ్ల్యూఎస్ కొలాబరేషన్‌తో మనము కంప్యూటర్ సైన్స్‌లోని స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ఐబీఎం అండ్ ఏడబ్ల్యూఎస్ కొలాబరేషన్ వల్ల స్టూడెంట్స్‌కు వాల్యూ అడిషన్ సర్టిఫికేషన్స్ అంటామండి. సో ఈ వాల్యూ ఎడిషన్ లేదా వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ అనేది కూడా స్టూడెంట్స్‌కు ఐబీఎం కంపెనీ అయితే 11 సర్టిఫికేషన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. అలాగే ఏడబ్ల్యూఎస్ ద్వారా అయితే గనక స్టూడెంట్స్‌కు 8 సర్టిఫికేషన్స్ అనేది ఈ కోర్స్ డ్యూరేషన్‌లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ సర్టిఫికేషన్స్ వల్ల స్టూడెంట్స్‌కు వాళ్ళ రెజ్యూమేలో వెయిటేజ్ అనేది పెరుగుతుంది. అండ్ కంపెనీస్ కూడా స్టూడెంట్స్‌ను రిక్రూట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాయన్నమాట. ఎందుకంటే మన దగ్గర యూనివర్సిటీలో స్టూడెంట్స్ వచ్చేసరికి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తారండి. సెకండ్ ఇయర్ టు ఫైనల్ ఇయర్. జనరల్‌గా ఏ ఇంజినీరింగ్ కాలేజ్‌కి వెళ్ళినా కూడా థర్డ్ ఇయర్‌లో మినీ ప్రాజెక్ట్ అని, ఫైనల్ ఇయర్‌లో వచ్చేసరికి ఒక మేజర్ ప్రాజెక్ట్ అనేది చేయడం చూస్తూ ఉంటామన్నమాట. బట్ ఇక్కడ సెకండ్ ఇయర్ నుండి ఇంపార్టెన్స్ ఉన్న ప్రతి కాన్సెప్ట్ మీద స్టూడెంట్స్ అనేది మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ బోత్ మనకు డొమెస్టిక్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్స్ అనేది కూడా మనం అబ్రాడ్‌లో కూడా ఇంటర్న్‌షిప్స్ అనేది స్టూడెంట్స్‌కు ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ వాల్యూ అడిషన్ సర్టిఫికేషన్స్ కూడా స్టూడెంట్స్‌కి ఉంటాయి కాబట్టి ఇక్కడ మంచి ఆపర్చునిటీస్‌తో స్టూడెంట్స్ ఐటీఎం యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సార్ నేను రీసెంట్‌గా విన్నది ఏంటంటే మీ ఐటీఎం యూనివర్సిటీలో నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారని విన్నాను. అసలు దాంట్లోనే స్పెషాలిటీ ఏంటి? అంటే ఇప్పుడు ఒక మన ఐటీఎం యూనివర్సిటీలో ఇది ఒక సిగ్నేచర్ ప్రోగ్రామ్‌గా చెప్పొచ్చండి. నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాము. ఇది పర్టిక్యులర్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకు 120 సీట్స్ ఇంటేక్ తోటి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశామండి. ఇది ప్లేస్మెంట్ అష్యూరెన్స్‌తో ఉంటుందన్నమాట. జనరల్‌గా మనం ఇదివరకు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో జనరల్ ప్రోగ్రామ్ ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అనే స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాం. అవి కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో మనం కొలాబరేట్ అయ్యి 120 స్టూడెంట్స్‌ని అనేది ట్రైన్ చేయబోతున్నాం అన్నమాట. సో దీంట్లో ఏంటంటే స్టూడెంట్స్ మోర్ ప్రాక్టికల్ అప్రోచ్‌తోనే ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అంటే స్టూడెంట్ ఒక ల్యాబొరేటరీలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ సెటప్‌లోనే స్టూడెంట్స్ అనేది 120 మెంబర్స్ కూర్చొని ఇక్కడ వాళ్ళను ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇన్ డెప్త్ కోడింగ్ మీద స్టూడెంట్స్ అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ మార్కెట్లో మంచి ప్యాకేజ్‌తో సెటిల్ అవ్వటానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా యావరేజ్ స్టూడెంట్ కూడా అంటే జనరల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనగానే దాంట్లో మోర్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ స్పెషలైజేషన్ అనేది ఓన్లీ టాపర్స్ వరకే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే మంచి పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియేట్‌లో లేదా మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా కాన్సెప్ట్స్ అనేది ప్రాక్టికల్ అప్రోచ్లో ఉంటుంది కాబట్టి జనరల్గానే 60-70% వచ్చిన స్టూడెంట్ కూడా ఇది ఎంజాయ్ చేస్తూ చదవచ్చండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మనం ఏదైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో కొలాబరేట్ అయ్యి రన్ చేస్తున్నామో వాళ్ళు, ఎందుకంటే ప్రాక్టికల్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా లైక్ చేస్తారండి. అండ్ వాళ్ళు అంటే మోర్ ఇంట్రెస్టింగ్గానే వీళ్ళు ఈ కోర్స్ అనేది పర్స్యూ చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది ప్లేస్మెంట్ అష్యూరెన్స్తో మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్స్ అనేది విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో కొలాబరేట్ అయ్యి లాంచ్ చేసామన్నమాట. అండ్ దీంట్లో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ అనేది స్టూడెంట్కి ఏంటంటే అండి, ఇక్కడ అన్లైక్ రెగ్యులర్ అంటే చాలా వరకు యూనివర్సిటీస్లో ఏమవుతుందంటే 70-80 మార్క్స్ థియరిటికల్ కాన్సెప్ట్స్కు ఎగ్జామ్ ఉంటే ఫైనల్ ఎగ్జామ్స్ అనేది 20-30 మార్క్స్ మాత్రమే గ్రాడ్యుయేషన్లు అనేది వాళ్ళకు ప్రాక్టికల్స్కి అనేది ఉంటుంది. అంటే అక్కడ థియరిటికల్ కాన్సెప్ట్స్ మీదనే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ అసెస్ చేయడం కూడా థియరిటికల్ కాన్సెప్ట్స్ మీదనే ఇన్స్టిట్యూషన్స్ అనేది చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ప్రాక్టికల్ అప్రోచ్లో ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 30 మార్క్స్ థియరిటికల్ కాన్సెప్ట్స్కి ఉంటే 70 మార్క్స్ అనేది ఇక్కడ ప్రాక్టికల్స్కి అనేది ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. అంటే ఫైనల్ ఎగ్జామ్ కూడా ఇక్కడ స్టూడెంట్కు 30 మార్క్స్కి ఉంటే 70 మార్క్స్ అనేది ప్రాక్టికల్స్కి ఉంటాయి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ అప్రోచ్తోనే ఉంటుంది అనేసి అనమాట. సో ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో, అంటే యావరేజ్ స్టూడెంట్స్ కోసమనే కాదు, ఈవెన్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసే స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే దీని ఫీ కూడా హయ్యర్ సైడ్ అనేది ఉంటుందండి. అప్రాక్సిమేట్గా 12 lakhs 4 years అనేది విత్ హాస్టల్ ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. 4 years స్టూడెంట్ అనేది ఇన్ క్యాంపస్లోనే స్టే చేయాల్సి ఉంటుంది హాస్టల్లో మ్యాండేటరీగా. సో 12 lakhs ఎంటైర్ 4 years డ్యూరేషన్కి అనేది ఫీ ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్ అష్యూరెన్స్తో ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు బయటికి రావడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో దీనికి డైరెక్ట్గా మనం అడ్మిషన్ అనేది ఇవ్వమండి జనరల్ కోర్సెస్కి ఇచ్చినట్లు. దీనికి మళ్ళీ స్టూడెంట్స్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూలో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బేస్ చేసుకొని వాళ్ళకు అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతుందండి.